ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి జూమ్ లో పార్టిసిపేట్ మాస్టర్లకి, యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే మహాతర్ ఫౌండేషన్ సంస్థ అధినేతలైన శ్రీ రంగనాథ్ సార్కి, ఈ టీం వర్కర్స్ అయిన లలిత మేడం గారికి అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మై డియర్ మాస్టర్స్, మరి మనం నిన్న మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకోవడానికి మనం ఏం చేస్తున్నాము, మరి ఎన్నో రకాలైన మన శరీర విభాగాల్లో మన యొక్క మనోభావాలు ఉండడం వల్ల మనం ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని మనం రకరకాల ఎగ్జాంపుల్స్ ద్వారా కావచ్చు, మన సొంత అనుభవాల ద్వారా కావచ్చు, మనం వివరించుకుంటూ ఉన్నాము. ఈ వివరణలు అనేవి మనకి నిరంతరం అవసరమే మాస్టర్స్. ఇవాళ విన్నాం కదా, ఇంకొక కొంచెం గ్యాప్ ఇచ్చుకుందాంలే అనే పాయింట్ అనేది ఉండదు ఇందులో. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతిరోజు మీరు ఏ క్లాస్ అన్నా మనం జాయిన్ అవ్వండి. మరి నిద్ర లేసినప్పటి నుంచి మరి పొద్దుటి నుంచి కూడా మనం ఎందుకు ధ్యాన సాధనలు చేస్తున్నాము? మేడం ప్రతిరోజు క్లాస్‌కి ముందు ఒక హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ ఎందుకు ధ్యానం చేపిస్తున్నారు? మరి ప్రతిరోజు సజ్జన సాంగత్యం వల్ల, మరి ప్రతిరోజు ధ్యానం వల్ల మనలో ఈ క్లాసెస్ వింటున్న సందర్భంగా ఒక్కొక్కళ్ళ మాస్టర్‌లో ఒక్కొక్క పాయింట్ అనేది తీసుకొని మనకి ఏది అవసరమో అది ఏమైనా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామా? తెలిసిన కొత్త విషయమే కావచ్చు, పాత విషయమే కావచ్చు, మరలా మరలా వినటం వల్ల మనం దాన్ని ఒక ఫౌండేషన్ లాగా చేసుకోగలుగుతున్నాం అనే విషయం మనకి నిరంతరం అవసరమే మాస్టర్స్. ఎందుకంటే మనం ఇంకా హై సబ్జెక్టులు అంటే మరి సృష్టి యొక్క రహస్యాలనో, మరి ఈ బ్రహ్మాండమనో, పరబ్రహ్మాండమనో ఇట్లా హై సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయండి. అవన్నీ తెలుసుకొని మనం వాటిని వివరించుకొని మనం మనసులో పెట్టుకోవాలంటే, మనం ముందు వీటి గురించి పూర్తి అవగాహన చేసుకుంటూ మనం మన యొక్క మనోభావాల నుంచి మనం బయటపడుతూ మరి మన యొక్క శరీర ఆరోగ్యాన్ని మనం వీటినే మనం కాపాడుకోలేకపోతే, మరి మనం వచ్చిన లక్ష్యం గురించి మనం ఎలా తెలుసుకోగలుగుతాం? మన యొక్క మనోభావాలను ఎలా కంట్రోల్‌లో పెట్టుకోగలుగుతాం? మరి మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు. మనం ఇప్పుడు రోజుల్లో చూస్తూ ఉంటారు. బయట భోజనాలకెళ్తే ఎన్ని కనీసం 90% అందరూ పారవేస్తున్నారు. ప్రతిరోజు భలే బాధగా అనిపిస్తుంది మేడం. ఎందుకంటే అంతకుముందు ఎవరికీ తెలియని రోజుల్లో అలా చేసుండొచ్చు మనము. కానీ మనకి పత్రిసారు భోజనం విషయంలో, అన్నం తినే విషయంలో, భోజనం విషయంలో ఎంత జాగ్రత్తలు చెప్తారని మన పిఎస్‌ఎస్ మెంబర్స్ అందరికీ తెలియని వాళ్ళు ఉండరండి. అయినా కూడా మనలో కూడా ఎంతమంది మరి ఆ భోజనాన్ని వేస్ట్ చేయకుండా మనకి కావాల్సినంత వరకే పెట్టించుకొని, అది ఆహార పదార్థాన్ని మరి సేవ్ చేయాలని ఎంతమంది ఉన్నామో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే నేను నేను మనము అని ఎందుకు ఉపయోగించా అంటే, ఒక చోటకి ఒక ఫుల్ డే క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో చాలామంది, చాలామంది అంటే ప్రతి ఒక్కళ్ళని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఇస్తరులో అన్ని 4, 5 రకాల పదార్థాలు పారేసడమే చూసి నాకు చాలా బాధ కలిగింది. ఆ రోజు క్లాసు భోజనాలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి నేను క్లాసు కేవలం అసలు మనం తినే ఆహారం ఎందుకు మనం అట్లా తెలిసి కూడా ప్రతిరోజు వింటూనే ఉన్నాము. తెలిసిన విషయమే. కానీ ఎందుకు విచారించుకొని పాటించుకోవటం లేదు? ఎందుకు ఆచరించుకోవటం లేదు? మరి మన బీఎస్ఎం మెంబర్స్ మరి లేచినప్పుడు మనం ప్రతిసారి దగ్గర నేను అది నేర్చుకున్నా, ఇది నేర్చుకున్నా అని మనం చెప్పడమే కాదు, మరి ఆచరించుకుంటేనే కదా మనం ఇంకొకళ్ళు మనల్ని చూసి ఇన్‌స్పైర్‌గా భావిస్తారు. మరి ఆ గురువు దగ్గర వీళ్ళు ధ్యాన సాధన చేస్తున్నారు. మరి ఎంతో జ్ఞానం తెలుసుకుంటున్నారు అని మనల్ని చూస్తే వాళ్ళకి కూడా ధ్యానం చేయాలి. మనలో ఉన్న మరి ఆ గుణాలు మనం కూడా నేర్చుకోవాలనే విధంగా మనం కూడా ఉండాలి కదా అని నా యొక్క భావన కలిగింది మేడం. ఆ రోజున ఆ క్లాస్ చెప్పేసరికి వాళ్ళందరూ చాలా ఇన్‌స్పైర్ అయ్యారు. మరి తర్వాత ఎటువంటి సాధనలు చేస్తున్నారో అది నాకు తెలీదు గానీ, కానీ ప్రతి ఒక్కరూ వినడమే కాదు ఆచరించాలి అనేది మన యొక్క పత్రి సార్ కాన్సెప్ట్. అసలు పిఎస్ఎస్ఎంని పిరమిడ్ ధ్యానం అంటేనే మరి శాకాహారం, ఆహారం ఎలా ఉండాలి? ఆహారం ఎలా తినాలి? మరి ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి పదార్థం వేస్ట్ పోకుండా. మరి ప్రతిసారి అంటారు కదా! "ఒరేయ్! నువ్వు భోజనం చాలా వేస్ట్ చేస్తున్నావు. సరిగ్గా వండడం కూడా నీకు కుదరట్లేదు. నీకు నెక్స్ట్ జన్మలో తిండి తినడానికి కూడా దిక్కులేని పరిస్థితులు నేను పుట్టిస్తాను" అని చెప్పి అలా అంటూ నేను విన్నాను మేడం. మరలా ఇంకొకటి కూడా అంటారు. నీళ్ళు చాలా మంది గ్లాస్ నిండా పట్టేసుకుంటారు. ఒక హాఫ్ గ్లాస్ పెట్టుకోవచ్చు కదా! మళ్ళీ కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు గదా! ఫుల్ గ్లాస్ పట్టుకోవడం పారబోయటం.
నీళ్లు లేని ప్రదేశాల్లో, ఎడారిలో ఉండే ప్రదేశాల్లో మిమ్మల్ని మీకు నెక్స్ట్ జన్మనిస్తాను అని చెప్పి అనటం కూడా నేను వీడియోలో వినటం జరిగిందండి. మరి ఇన్ని వింటున్నాం, ఇన్ని తెలుసుకుంటున్నాము. మనం ప్రతిరోజు ఏం చేస్తున్నామని ప్రతిరోజు ఎందుకు గమనించుకోరు? మరి మన సంస్థల్లో కూడా మనకి భోజనాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి ధ్యాన మహాచక్రాల్లో కావచ్చు, ఎన్ని చోట్లకి మనం వెళ్ళినా కూడా ఫుడ్ వేస్ట్ చేయొద్దు, ఫుడ్ వేస్ట్ చేయొద్దని మైక్‌లలో అనౌన్స్ చేస్తా ఉంటారు. అయినా కూడా అక్కడ ఎందుకు వేస్ట్ డబ్బులుండుంటాయి? ఓకే. మామూలుగా కాస్తో కూసో అట్లుంటే పర్వాలా. వద్దు అని ఇంత పెట్టించుకొని, అప్పుడు ఇట్లా పారేయడం అనేది ఎంత తెలుసుకున్నా గూడా మనం ఇటువంటి సత్సంగాలు ఎన్ని చేసుకుంటున్నా, ఎంత పుస్తక జ్ఞానం మనం తెలుసుకుంటున్నా, ఉపయోగం లేదు అని నాకు ఈ టాపిక్ నాకు దీనికి మ్యాచ్ అవ్వడం వల్ల నేను ఈరోజు ఇది చెప్పడం జరిగింది మేడం. ఆహ్, అయితే మరి ఇప్పటిదాకా మనం కన్ను గురించి, ముక్కు, చెవి, మన యొక్క జుట్టు, మెదడు మరి తెల్ల జుట్టు ఎందుకొస్తుంది, మెడ నొప్పులు, చేతులు నొప్పులు, భుజాలు, మన ఊపిరితిత్తులు, హ్మ్. మరి మోకాళ్ళు అట్లా సర్వం అనే ఆహ్, ఎందుకు ఈ పెయిన్స్ వస్తున్నాయి? ఎందుకు వీటి నుంచి మనం బయట పడలేకపోతున్నాము? పూర్తిగా పడలేకపోతాం. ప్రయత్నిస్తున్నాం గానీ, గట్టి ప్రయత్నం చేస్తున్నామా అని చెప్పి మనకి మనమే ప్రశ్నించుకోవాలి అని చెప్పని మనం నిరంతరం తెలుసుకునే విషయం. ముఖ్యంగా హఠాత్తుగా ఏదైనా పరిణామం వస్తుంటే మనం దాన్ని ఫేస్ చేయగలుగుతున్నామా? మనం ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాం గానీ ఫేస్ చేయాలి, ఫేస్ చేయాలి. మన ఆజ్ఞానాన్ని కూడా మనం పొందాలి అని. కానీ ఆ సందర్భం వస్తే గాని ఆ యొక్క అనుభూతిని ఎలా మనం హ్యాండిల్ చేయగలుగుతామో తెలుసుకోగలుగుతాం. కానీ ఓకే. ఆ సందర్భం వస్తుందో తెలీదు, రాదో తెలీదు. మరి ఎప్పటికొస్తుందో కూడా తెలీదు. కానీ మనం మానసికంగా సిద్ధంగా ఉంటే గనక హఠాత్తుగా షాక్ అవ్వకుండా కనీసం అన్నా బ్యాలెన్స్ చేసుకోగలము. నెక్స్ట్ పాయింట్‌లో మనం ఏ స్టెప్ తీసుకోవాలనే ఆలోచన కనీసం చేయగలుగుతాం కాబట్టి, ఇవన్నీ గూడా మన ప్రయత్నానికి దారులనమాట. కదా మేడం! సో, మనం ఎన్ని తెలుసుకోవడం ద్వారా మన యొక్క మరి ఈ ఆరోగ్యం మీ చేతుల్లో అంటే ఏమన్నారు? మన శారీరక వ్యవస్థ కావచ్చు, మానసిక అవస్థ కావచ్చు, మరి వాటికి ఆధ్యాత్మిక చికిత్సలంటే మరి ధ్యానం ద్వారా నువ్వు పొందేదేంటి? ఏ విషయాలు తెలుసుకుంటున్నావు అనే కదా! ఇది స్పిరిచ్యువల్ సైన్స్ అన్నీ మిక్స్ అయ్యే ఉంటాయి మనకి. ఏ ఒక్కటి కూడా ఇది అవసరం లేదన్న పాయింటే లేదు. అందుకే మన మన పిరమిడ్ మాస్టర్స్ అని ఏమంటారు? మరి పిరమిడ్ స్పిరిచ్యువల్ సైంటిస్టులని అంటారు. మరి సైంటిస్టులు పిరమిడ్స్ సొసైటీ సైంటిస్టులు అన్నారు అంటే ప్రతిసారి మనందరిని మనం ఏ విధంగా మనం ప్రతిదీ తెలుసుకొని పాటించాలి, ఆచరించాలి కదా మేడం! సో, ప్రతి ఒక్క విషయాల్లోనూ మనం ఖచ్చితంగా మన యొక్క మనోభావాల్ని మనం ఆహ్, ఎరుకలో పెట్టుకోవాలని భావిస్తున్నాను. ఎందువల్లంటే, మరి మనం ప్రతి విషయాన్ని గతంలో జరిగిందే తవ్వుకుంటూ ఉంటాము. మర్చిపోయాం అనుకుంటాం. కానీ ఆ వ్యక్తిలో మళ్ళీ ఆ పరిస్థితుల్లో గుర్తొస్తే, అప్పుడు మనం టేక్ ఇట్ ఈజీగా వీళ్ళు మర్చిపోయాంగా, ఈ విషయం మర్చిపోయాంగా అని తీసేసుకునేంతగా ఫ్రీ అయిపోవాలి. గతంలో జరిగిన అవమానాలను గుర్తు చేసుకోవటము, ఆ టైంకి తాత్కాలికంగా ఎవరైనా చెప్తేనో, ఒక గంట ధ్యానం చేస్తేనో పోయినట్లే అనిపిస్తుంది. మర్చిపోయాము ఇయన్నీ మనం తీసేసుకోగలిగామనే అనిపిస్తుంది. కానీ ఆ సందర్భం మరలా రిపీట్ కాకుండా ఉండదు. అప్పుడు మనకర్థమవుతుంది మనం ఎలా ఉన్నాము అని. అందువల్ల వర్తమానంలో గూడా మనం ఆలోచించుకుంటూ ఉండటం వల్ల మన ఇంట్లో మన తల్లిదండ్రుల వల్ల గూడా మనం ప్రభావితం అవుతూ ఉంటాం. పిల్లల విషయంలో. మరి తల్లిదండ్రులు గూడా అందుకే ధ్యానం చేస్తూ ఉండాలి. మరి వాళ్ళు చేస్తూ పిల్లలతో గూడా చేపిస్తూ ఉంటే మరి తల్లిదండ్రులు మళ్ళీ పిల్లలకి గైడెన్స్ ఇస్తూ ఉండటం వల్లే గదా! చిన్న వయసు అప్పటి నుంచి గూడా వాళ్ళు పెద్దయ్యేసరికి ఈ యొక్క మనోభావాలను ఎలా కంట్రోల్ చేసుకోగలగాలి? ఇప్పుడు కుటుంబీకులు పెద్దవాళ్ళకనుకోండి కుటుంబం, సమాజం, అత్తగారిల్లనో ఇట్లాంటియన్నీ ఉంటాయి. మరి పిల్లలకేముంటాయి కాలేజ్‌లో ఫ్రెండ్స్ అనో, మరి వాళ్ళ స్టడీస్ గురించనో వాళ్ళకి ఆ టెన్షన్స్ ఉంటాయి. ఏ ఏజ్ వాళ్ళకి ఆ టెన్షన్స్. సో, ఈ వాళ్ళ టెన్షన్స్‌ని వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటూ వచ్చే క్రమంలో, మనం అప్పటినుంచే ధ్యానం కానీ, యొక్క సజ్జన సాంగత్యాలు గాని వాళ్ళకి చేపిస్తూ ఉంటే, మనం పెద్దయిన తర్వాత వాళ్ళకి ఇన్ని క్లాసులు, ఇంత ప్రతిదీ కీన్ అబ్జర్వేషన్‌గా చెప్పాల్సిన అవసరం వాళ్ళే తెలుసుకుంటారు. మనకేం కావాలి? నాకేం అవసరం అంటూ. అందువల్ల ఈ యొక్క తవ్వుకునే యొక్క ప్రోగ్రామ్ అనేది చాలా ఘోరమైనది. మరి తవ్వుకొని మనం బాధపడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఎంత స్ట్రెస్ పడుతుందో చెప్పండి. బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి ఒకే విషయాన్ని ముఖ్యంగా నేను కనీసం 5, 6 బుక్స్ చదువుతున్నాను మేడం ఈ టాపిక్స్ చెప్పడానికి. కామన్‌గా ఏ పాయింట్ కొత్తగా ఉంటదా? ఏ పాయింట్ కొత్తగా ఉంటదంటే మెయిన్‌గా గుండెకేమో చాలా ప్రేమపూర్వకమైన మనోభావాలుండాలి. మరి వెన్నుపూస అనే కావచ్చు, మరి యొక్క మన బ్రెయిన్‌కైతే కావచ్చు
ఈ యొక్క మనిషి చేసే ఆలోచనలే, విపరీతమైన ఆలోచనలే, అవమానాలను తట్టుకోలేక, వాళ్ళని క్షమించలేక, మరి వాళ్ళని వాళ్ళు క్షమించుకోలేక, ఇతరులని క్షమించుకోలేక నలిగిపోతూ ఉంటారు. ఏమనుకుంటారు? క్షమించడం విషయంలో వస్తే, నేను వాళ్ళని ఎందుకు క్షమించాలి? ఇంత బాధపడి, ఇంత కష్టపడి ఊరికే వాళ్ళని క్షమించేయడానికా? మరి వాళ్ళు కూడా ఏదో ఎంతో కొంత అనుభవించాలి కదా! ఆ శిక్ష అనుభవించాలి కదా! అని చెప్పి అనిపిస్తదనమాట. ఎందుకంటే మేడం ఫస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ మనం మెడిటేషన్‌లో రాకముందు ఇటువంటి భావాలతో అందరం ఉన్నవాళ్ళమే. నేను అనుకునేదాన్ని. ఇంత అవమానపరిచి మనల్ని ఎప్పుడు చూసి మనల్నే టార్గెట్ చేస్తుండే వాళ్ళని ఉట్టి పుణ్యానికి క్షమించేసేయాలా? అని ఆశ్చర్యపోయానమాట. అంటే ఇక్కడికొచ్చినాక ఈ సబ్జెక్ట్‌లన్నీ విన్నాక నాకు భలే కొత్తగా అనిపించేది. ఈ ఆత్మజ్ఞానం ఏంటి? మరి క్షమించేస్తే జబ్బులు రాకపోవటం ఏంటి? క్షమించడం అంత తేలికా? అది ఎన్నాళ్ళు పట్టుద్దో ఏమో! ఇట్లా ఎన్నో అనుకున్నాను మేడం. కానీ ధ్యాన జగత్తులో ఒక నేను టాపిక్ చదివాను. ఆ సమయంలో అంటే ఒక మాస్టర్స్ మనలో ఎంటర్ అయ్యారో, మన ధ్యాన శక్తి మనకి అది కలిగిందో ఏమో! ఆ రోజున కనీసం 25 ఏళ్ల నుంచి పడ్డ అవమానాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఏవైనా సరే అలా ఇలా తృణప్రాయంగా కలగడం తయారైపోయాను మేడం. మేడం ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తది నాకే. ఏంటి అట్లా ఉన్నదాన్ని ఇట్లా మిరాకిల్‌గా ఎలా చేంజ్ అయిపోయాను? ఎన్నాళ్ళో పట్టుద్దేమో! నా వల్ల కాదేమో! ఈ జన్మే అయిపోద్దా? ఏంటేంటో అనుకున్నాం. కానీ ప్రయత్నిస్తే ఏదైనా జరక్కపోదు అని చెప్పి ఉద్దేశంతోనే నాకు అనుభవం కలిగింది కాబట్టే, ప్రతి క్లాస్‌కి నేను ఇట్లాంటి విషయాలు చెప్తానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా అనమాట. ఎందుకంటే ఇవి మారితేనే మనం నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళగలం కాబట్టి. సో, మనం ఈ క్షమించడం అనేది మన కోసం మనం క్షమించాలే కానీ, వాళ్ళనేదో ఉద్ధరించడం కోసం ఎంత మాత్రం కాదండి. ఎందుకంటే, మనం క్షమించడం మొదలుపెడితే ముందు మన హెల్త్ బావుంటుంది. మన యొక్క మానసిక స్థాయిలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత మనల్ని ఎవరైతే అవమానించారో, మాటలతో బాధ పెట్టారో, అటువంటి వారు గూడా మనల్ని చూసి వీరేంటి ఈళ్ళలో ఇంత మార్పొచ్చింది. ఇంతకుముందు ఏదైనా అంటే వెంటనే టెంప్ట్ అయిపోయి వెంటనే సమాధానం ఇచ్చేసి వాదనలాగా ఇట్లా ఉండేది. కానీ ఇప్పుడేంటి అసలు ఏమంటే నాకు పట్టించుకోవట్లేదు. జస్ట్ చిన్న చిన్న స్మైల్‌తో పోతోంది. ఒక 10 మాటల చోట ఒక్క మాటే మాట్లాడుతుంది. ఇట్లాంటియన్నీ వాళ్ళు గమనించడం మొదలుపెడతారు మేడం. ఇయన్నీ అనుభవాలు యాస్ ఇట్ ఈస్‌గా ఈ బుక్స్‌లో వీటన్నిటికి సంబంధించినయి ఏవైతే ఉన్నాయో యాస్ ఇట్ ఈస్‌గా మాస్టర్స్ ప్రతి అనుభవాన్ని జీవితానికి ఇచ్చారు అంటే, నేను చాలా వండర్‌గా ఫీల్ అయ్యానన్నమాట. ఈ వండర్‌నెస్ అందరికీ కలగాలి. అందరూ ప్రయత్నించండి. ఎన్నేళ్ల నుంచి చేస్తున్నామా అనే కాదు 20 ఏళ్ల నుంచి చేసేవాళ్ళు ఉండొచ్చు. మరి ఇప్పుడే ఎంటర్ అయిన వాళ్ళు ఉండొచ్చు. సంబంధం ఏం లేదు. పెట్టిన ఫోకస్‌ని బట్టే ఉంటుందే తప్ప ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నాం అని కాదు. అందువల్ల మనకి ఎన్నిటికి తోడవ్వాలి అంటే మనకు ధ్యానమే మరి శరణ్యం. మరి ఆ సాధనల వల్లే మనం ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది మనకి. మరి వీటి ద్వారా మనకేమవుతుంది? ఈ మనోభావాల వల్ల మనకెన్నెన్నో జబ్బులు రావటం వల్ల హాస్పిటలైజ్ అవుతూ ఉన్నాం. మరి డాక్టర్లు ఇంజెక్షన్‌లయితేనేమి, మరి ఏదో ఒక రకమైన కత్తిగాట్లు మన మీద పడడం అయితేనే చిన్న చిన్న ఆపరేషన్‌లదే ఏదో రకంగా ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. మరి వాళ్ళకి మనం అవకాశం ఇస్తున్నామంటే మనమే ధ్యాన సాధనలు చేస్తున్నప్పటికి కూడా ఒక్కొక్క సమయంలో మనం కూడా డౌన్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది స్టేబుల్ అవ్వలేక అలాగే అయ్యామని. అలా మిడిల్‌లో ఉంటారనమాట వాళ్ళందరూ కూడా. అందువల్ల వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు పాలవుతూ, వాళ్ళ సమస్యలు ఇంకా పెంచుకోవడం అవుతూ ఉంటుంది మనకి. అందువల్ల మనం ఏం చేయాలి? మన జీవితం ఎంత సుగమంగా, ఆనందకరంగా ఉండాలి అంటే, మరి నా జీవితం యొక్క ఆనంద తత్వంలో నేను పరిపూర్ణంగా, సమత్వంగా ఉన్నాను. అంటే ఎటువంటి విషయంలోనైనా సరే నేను సమత్వంగా తీసుకునడానికి ముందు నేను ప్రయత్నిస్తాను. ఆ సమత్వ భావనలు రావటం వల్ల, ఎదుటివారిని క్షమించటం వల్ల, వారి కోసమనే ఒక పాయింట్ కాకపోయినా మన కోసం మనకు ఎప్పుడు కూడా మనతో మనం కూడా ఉండాలి. మన కోసం మనం కూడా జీవించాలి. ఎదుటివారి కోసమే కాదు. చాలామంది త్యాగం చేస్తారు. ఓకే. వాళ్ళ వల్ల నేను ఏదో చిన్న సహాయం చేసి వాళ్ళ దగ్గర నేను మంచి పేరు సంపాదించాలనో, లేదంటే నిజంగా వీళ్ళు నిజమైన త్యాగబుద్ధితో చేస్తున్నప్పటికీ, ఈ త్యాగబుద్ధి చేయటం వల్ల ఆ యొక్క ఎదుటి వాళ్ళు అనుభవించాల్సిన మానసిక సమస్యలన్నీ వీళ్ళు తీసుకోవడం ద్వారా ఇంకా ఒత్తిడికి లోనైపోతారు. ప్రతిసారి బుక్‌లో చాలా చోట్ల నేను చదివాను. త్యాగబుద్ధి ఉండడం మంచిదే కానీ, నిన్ను నువ్వు హింస పెట్టుకునే త్యాగబుద్ధి అవసరం లేదు. నలుగురికి ఉపయోగపడే విధంగా త్యాగం నువ్వు చేయగచ్చు గానీ, నిన్ను నువ్వు కష్టపెట్టుకొని, నిన్ను నువ్వు రోగాల పాలు చేసుకునే త్యాగం అవసరం లేదు. అని కూడా గట్టిగా ఈ పాయింట్స్ గురించి చెప్పడం జరిగింది. మరి ప్రతి క్షణం నాలో ప్రవహిస్తున్న అద్భుతమైన దైవశక్తిని ఎలా మనం ఆస్వాదించగలం? ఎలా మనం గుర్తించగలం? మరి ధ్యానం చేసిన తర్వాత మనం విశ్వమయ ప్రాణశక్తిని
మరి ఆహ్, సంపాదించుకుంటున్నాం. ఆ యొక్క అనుభూతిని మనం పొందుతూ ఉన్నాము. సరే పొందుతున్నాం. మరి దాన్ని నిలబెట్టుకుంటున్నామా లేదా? ఆ విశ్వమయ ప్రాణశక్తి తీసుకునేటప్పుడు మన ధ్యానంలో మన మైండ్ ఎంత ప్లెజెంట్‌గా ఉంటుందంటే ఒక చిన్న థాట్ ఉండదు. అలజడి ఉండదు. అసలు శూన్యం అంటే నిజంగా శూన్యం, శూన్యం అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం గానీ, నిజమైన శూన్యం అనుభూతి రావాలి అంటే ధ్యానంలో విశ్వమయ ప్రాణశక్తిని అనుభూతి చెందినప్పుడు అది ఎవరికి వారి స్వానుభవమే గాని మాటల్లో చెప్పగలిగేది పుస్తకాలు వర్ణించినా కూడా కాదు మాస్టర్స్. సొంత అనుభూతికి మించిన జ్ఞానమే లేదు. అందువల్ల మరి మనలో ప్రవహిస్తున్న దైవశక్తి మనము మరి అనుభవించగలుగుతున్నామా అని మనల్ని మనం ప్రశ్న వేసుకోండి అంటున్నారనమాట. మరి ఈ అనంత ప్రజ్ఞలో ఉన్న ఈ స్వస్థతా శక్తిని మరి ఆత్మ విజ్ఞానాన్ని అంగీకరిస్తున్నారా? మరి ఆత్మ విజ్ఞానం మనం పొందుతున్నాం. మరి ప్రతిసారి ధ్యానంలో మనకు ఆత్మ జ్ఞానం గూడా ఇక్కడే ఉంది. ఏ సంస్థలోనూ నాకు కనబడలా. అంతకుముందు నేను గూడా ధ్యానంలో ఉన్నాను. ఈ ఈ యొక్క ధ్యానం రావడానికి కారణం ఏంటి అంటే మెయిన్‌గా ఆత్మ జ్ఞానం అంటే ఏంటబ్బా! అంత తేలిగ్గా వచ్చేస్తుందా? అంత తేలిగ్గా క్షమించేయగలుగుతామా? అనేదే నా జర్నీ స్టార్ట్ అయింది. సో, మరి ఈ యొక్క అనంత ప్రజ్ఞలో మనం తీసుకుంటున్న ఈ శక్తి ద్వారా పొందిన ఈ యొక్క అనంత జ్ఞానం, ఆత్మ జ్ఞానం ద్వారా మనం తెలుసుకున్న యొక్క జ్ఞానం ఏంటి? ఆ జ్ఞానం మనల్ని ఎంతవరకు నిలబెట్టుకోవడం కోసం మనం ఉపయోగించుకుంటున్నాము. ఆ సాధనలో మనం ఉంటున్నాము. మరి ఆచరణలో ఉంటున్నామా లేదా? అనే విషయాన్ని నిరంతరం పరీక్షించుకోండి అని చెప్తున్నారనమాట. మరి అంగీకార భావాలు ఉంటున్నాయా? అంగీకరిస్తున్నామా? మనం ప్రతి విషయాన్ని అంగీకరించగలుగుతున్నామా? అనే విషయాన్ని మనం నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాల్సిందేనండి. అయితే మరి ఈ వెన్నుపూస గురించి నిన్న మనం అనుకున్నాము. మన శరీరంలో అన్ని అవయవాల గురించి, రకరకాల సమస్యల గురించి ఆల్మోస్ట్ కామన్‌గా ఉండే పాయింట్స్ ఏంటంటే, కోపంగా ఉండటం. కొంచెం కోపం ఉపయోగకరమే తప్పేం లేదు. వ్యవహారాన్ని నడిపించడం కోసం కొంచెం కోపం అవసరమే. కానీ దాన్ని క్రోధంగా అంటే టిట్ ఫర్ టాట్ లాగా ప్రతీకారం తీర్చుకునేటట్లుగా ఇలాంటి భావాలతో ఉంటే మన మీద ఆ టైంలో విపరీతమైన వాయువులు రిలీజ్ అవుతాయంట. దానివల్ల మనకి ఆలోచనలు కూడా సరైన ఆలోచనలు చెయ్యనివ్వదు కోపం వల్ల. అందువల్ల పూర్తిగా మనం జీరో అయిపోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల. మరి ఈ అంగీకార గుణాలు లేకపోవడం వల్ల అంటే ఈ అంగీకార గుణం ఏంటి? ఎదుటి వారిలో ఉన్న ఒక గొప్పతనాన్ని ఒప్పుకోలేకుండా వాళ్ళ గురించి మనం ఎందుకు పొగడాలి? వాళ్ళేమంత అంత గొప్పవాళ్ళా అని అనుకునే ఈ ఈగో ఒకటి. వీటన్నింటి వల్ల ఒప్పుకోలేనితనం వల్ల అంటే ఎందుకు ఒప్పుకోలేనితనం? వాళ్ళనే పొగడాలి, వాళ్ళ గురించే చెప్పుకోవాలి, వాళ్ళే గొప్పవాళ్ళు అనుకోవాలి అని వాళ్ళనే నిరంతరం కీర్తి ప్రతిష్టల కోసం విపరీతంగా వాంఛించేవాళ్ళు. అంటే మూలాధార స్థితిలో ఉండేవాళ్ళు నిరంతరం అవే కోరికలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారనమాట. సో, వాళ్ళకి రావాల్సిన జబ్బులు ఏవి కావాలో అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన శరీరం నిలబడడానికి, మనం లేచి నిలబడడానికి కావచ్చు, మరి సరైన పొజిషన్‌లో కూర్చోవడానికి కావచ్చు, నడవటానికి గాని, పరిగెత్తడానికి గాని, మరి ఎన్నెన్నో రన్నింగ్ రేసులు పోటీలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ వెన్నుపూస బలం లేకపోతే ఏం చేయగలం? ఏమి చేయలేం. సో, మనల్ని నిలబెట్టి మన జీవన గమనాన్ని ముందుకు 4 అడుగులు వేసి మనం ఏదైనా పని చెయ్యాలి అంటే, మనం వెన్నుపూస నిటారుగా ఉండి ఎటువంటి సమస్యలు లేకుండా ఉండగలిగిన రోజున మనం ఏ కార్యక్రమం చేపట్టగలం. మరి పిరమిడ్ సొసైటీలో ఎన్నెన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు మరి. మరి కట్తాల్ ప్రోగ్రామ్స్ ఏంటి? ఎన్నెన్నో ధ్యాన మహాచక్రాలు కావచ్చు. ఎంత వర్క్ ఉంటుంది చేయించడానికి. ఎంత వర్క్ ఉంటుంది. కానీ అంత వర్క్ వాళ్ళు ఎంత స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అంత తిరిగి చేస్తున్నారు అంటే, వాళ్ళు టోటల్ మన బ్రెయిన్ దగ్గర నుంచి కాలి పాదాల వరకు కూడా ప్రతి అణువు మనకు సహకరిస్తేనే మనం చేయగలం. నిన్న మనం అనుకున్నాం. ఈ వేళ్ళదేముందిలే, ఈ వేళ్ళ మధ్యలో ఏముందిలే, మెయిన్‌గా మనం అనుకున్నాం కదా మేడం! కానీ మనం నుంచునే ఈ యొక్క భంగిమలో కాలి వేళ్ళు కావచ్చు, మడాలు కావచ్చు, ఈ యొక్క పార్ట్‌లు కావచ్చు, అవి కూడా ఎంతో కీలకమైన పాత్ర వహిస్తాయన్నమాట. ఎందుకంటే యోగా క్లాస్‌లో మాస్టర్స్ చెప్తారన్నమాట. వాళ్ళు మెడిటేషన్ కమ్ యోగా క్లాస్ అట్లా అర్థం అవ్వడం కోసం బాగా క్లీన్‌గా చెప్తున్నారన్నమాట. అది కూడా నాకు హెల్ప్ అవుతుంది. చాలా చాలా అనుభవాలు జరుగుతూ ఉండేసరికి. మన యొక్క ఫుట్ ఉంది కదా! ఆ ఫుట్‌లో ఇట్లా ఈ మడల మీద నడవటం కానీ, అడుగుల మెడ మీద నడవటం కానీ, ఇట్లా సైడ్‌లు ఇట్లా కాళ్ళ మీద నడవటం వల్ల ఏమవుతుందంటే, ఇటు పక్కన ఉన్న ఈ పార్ట్‌లన్నీ గూడా మనం కూర్చున్నప్పుడు గాని, తిరుగుతున్నప్పుడు గాని ప్రత్యేకంగా అక్కడ ప్రెషర్ పడవనమాట. పర్టిక్యులర్‌గా అలా చేస్తే అక్కడ ప్రెషర్ అవుతూ కాలి పాదాల్లో, మన అరచేతుల్లో, మన కాలి పాదాల్లోనే నర్వస్ సిస్టమ్ అంతా గూడా ఉంటుంది. 90% ఉంటుందనమాట. అందుకే మనకిప్పుడు వైద్యాలు ఎన్నో రకాల ఆక్యుప్రెషర్ పాయింట్స్ అని, మరి నీడిల్ వైద్యం అని ఇట్లా ఎన్నో ఉన్నాయి గదా! మరి
అట్లాగా ఇయన్నీ గూడా ఎందుకు ఉంటున్నాయి? మరి మన వెంట్రుకంత సన్నటి నరాలుంటాయి అంటారు మన శరీరంలో బాడీ అంతా. మరి పాదాల్లో కొంచెం బ్రెయిన్‌లో కావచ్చు, ఎక్కడైనా సరే సన్నటి వెంట్రుకలాంటి నరాలుంటాయి. అవన్నీ గూడా యాక్టివ్ అవ్వాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చేసే యాక్టివిటీస్ కావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, మన మైండ్ సెట్ కావచ్చు, మనం చేసే సాధనలు కావచ్చు, ఫుల్‌ఫిల్‌గా లేకపోతే వాటి మీద కూడా ప్రభావితం చూపిస్తుందనమాట. సో, వాటి గురించి కూడా మనం అవగాహన చేసుకుంటే మనం అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం ముందు. తర్వాత అవ్వడం ఏమో గాని, ముందు ఇయన్నీ గూడా ఇట్లా గూడా ఉంటాయా అని తెలుసుకుంటే, మనం ప్రయత్నిస్తాం. మరి వెన్నుపూసకి మరి తల దగ్గర నుంచి కాళ్ళు, చేతులు, వేళ్ళు ప్రతిదీ బ్యాలెన్సే ఆ వెన్నుపూసకి. అవునా మేడం? ప్రతిదీ వెన్నుపూసకి బ్యాలెన్సే. మరి ఆ వెన్నుపూల బ్యాలెన్స్ కావాలంటే మనకేం చెప్తున్నారంటే మాస్టర్సు, వాళ్ళ యొక్క మనోభావాలు వీళ్ళకి భయము, మరి విస్మయము, జీవితం నుంచి పారిపోయే గుణాలు. పారిపోవడం అంటే అవి ఏదైనా ఒక పని ఉందని దాన్ని తప్పించుకోవడం అంటారు. ఆ తప్పించుకునే విధానంలో 2 రకాలుంటాయి. మామూలుగా విడిగా లైఫ్ స్టైల్ తప్పించుకోవడం ఒక విధానం అయితే, ఆత్మహత్యలు చేసుకోవడం. అది కూడా పారిపోవడం కిందకే వస్తుందంట. ఎందువల్లంటే ఇప్పుడు మనం ఒక పని మనకు అప్పజెప్పారు. ఆ యొక్క అప్పజెప్పిన పని మనం ఫుల్‌ఫిల్ చేయకుండా మనం ఎటో వెళ్ళిపోతే తప్పించుకున్నట్లు ఎట్లా అవుతుందో, ఆ తర్వాత మనకు డబుల్ పనవుతుంది అది చేయాలంటే. అదెట్లాగో అలాగే సూసైడ్ చేసుకోవడం కూడా వారికి భూమి మీద వచ్చిన ఈ యొక్క కర్తవ్యాలు, లక్ష్యాలు ఏవైతే మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయో, అవన్నీ తెలుసుకునే ప్రయత్నంలో వాటిని భరించలేక, ఓర్చుకోలేక బాగా కష్టం అనుభవించి వాళ్ళు శరీరాన్ని వదులుతారనమాట. ఆ టైంకి వాళ్ళకేం తెలియకపోవచ్చు. కానీ దాని యొక్క ప్రభావం అనేది మరి తర్వాత వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద కూడా ఎంతో పడుతుంది. అట్లా వీళ్ళు అంటే వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు అన్న దానికి ఇది పాయింట్ అన్నమాట. అట్లా ఆత్మహత్య కూడా దీంట్లోకి ఒక పాయింట్‌గా యాడ్ అవుతుంది. అంటే మన యొక్క పనులు తప్పించుకోవడం కోసం ఆత్మహత్య కూడా ఒక విధిగా మనం పెట్టుకోవడం పని వస్తుందన్నమాట. ఈ మధ్య దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మా చుట్టాలే అవుతారు వాళ్ళు. ఆవిడ లాయర్. వాళ్ళ హస్బెండ్ బిజినెస్ అన్నమాట. ఒకసారి వాళ్ళు కోర్ట్ నుంచి ఇంటికి వెళ్తూ ఉండే క్రమంలో వాళ్ళు రోడ్ క్రాస్ చేస్తుంటే, ఇలా యూ టర్న్ తిరిగే టైంలో అతని వెహికల్ ఏదో స్కిడ్ అయ్యి ఆమె కింద పడిపోయింది. కింద పడిపోతే అందరూ అక్కడ ఉండి చూస్తున్నారంట. ఏముంది అందులో తప్పు? వాళ్ళందరూ నన్ను చూస్తూ ఉండగా నన్ను కింద పడేస్తావా? మా మాకు దగ్గర వాళ్ళలోనే చెప్పారు ఇట్లాంటియి. ఎందుకిట్లా జరిగింది అంటే, ఆ అమ్మాయికి వాళ్ళందరి ముందు మా హస్బెండ్ కింద పడేయడం అనేది అవమానం అంట. కావాలని ఏమన్నా పడేసాడాయన? ఈ విషయం గురించి నేనేం కావాలని పడేస్తానా అంటే, ఆవిడ రోడ్డు మీదే వాదులాడుకున్నారంట. మరి అందరూ చూస్తున్నప్పుడు ఆమె ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చుగా, ఆ రోడ్డు మీదే ఎందుకు? హస్బెండ్ ఒక పక్క అంటున్నప్పుడు ఈమె కూడా మరి ఆ జ్ఞానం ఉండాలి కదా! సో, ఇద్దరు జ్ఞానం లేకుండా రోడ్డు మీద ప్రవర్తించేసరికి ఆమెకి ఇంకా ఈగో ఎక్కువైపోయి అందరి ముందు ఇట్లయిందని ఇంటికెళ్ళగానే ఉరేసుకొని సూసైడ్ చేసేసుకుంది. అసలు షాక్ అన్నమాట మేడం. ఏమీ రీజన్ లేదు అసలు. ఇ ఇది లేదనేది లేదు లోటు వాళ్ళకి. ఆస్తిపాస్తుల పరంగా అన్ని రకాలుగా అన్నమాట అసలు. అదే అనుకుంటాం. మనం ఎన్ని రకాలుగా ఉన్నా గూడా ఇదొక్కటి మనకి అనుకూలంగా లేకపోతే అన్నీ వృధానే. ఇంకొక ఫ్యామిలీ ఉంది. వాళ్ళ నాన్నగారు గ్యాస్ ప్రాబ్లమ్‌తో హఠాత్తుగా చనిపోవడం జరిగింది. ఒక 1 వీక్ బ్యాక్ అనమాట. వాళ్ళు కూడా మాకు బాగా దగ్గర రిలేషన్ అనమాట. అయితే వాళ్ళకి ఆల్రెడీ ఒక ప్రాబ్లమ్ రన్ అవుతా ఉంది. సో, వాళ్ళ కూతురనమాట. మా డ్యాడీ నా వల్లే ఇట్లా చనిపోయారు అని చెప్పి ఆ అమ్మాయి తట్టుకోలేక, ఆ అమ్మాయి పక్క సందులోకి వెళ్లి అపార్ట్‌మెంట్ నుంచి దూకి చనిపోయింది ఆ అమ్మాయి గూడా. సూసైడ్ చేసుకుంది. 2 తండ్రి, కొడుకు కూతుర్లిద్దరూ గూడా గంటల్లోనే చనిపోయారు. గంటే. ఇతనికేమో ఆరోగ్యం బాగోకపోవటం వల్ల. ఆరోగ్యం ఎందుకు నిరంతరం టెన్షన్స్. బిజినెస్ టెన్షన్ గావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ‌లో ప్రాబ్లమ్స్ కావచ్చు. మరి దానివల్ల ఆయన మరి సరైన ఆహారం తీసుకోలేకపోవడం వల్ల అతనికలా హార్ట్ అటాక్ వచ్చిందంట. ఎన్నొస్తున్నాయి ఈ మధ్య ఎన్నో వింటున్నాం కదా మేడం. కానీ ఇట్లా మనం ఎన్ని చెప్పుకుంటున్నా కానీ మనం జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా అంటే చాలా పెద్ద విషయం అయిపోతుంది. మరి విజ్ఞానాన్ని నిరాకరించటంలో తెలుసుకోవడానికి కానీ, అవగాహన చేసుకోవడానికి కానీ విముఖత చూపడం. ఇప్పుడు మనం చెప్తాం. ఇప్పుడు విముఖత చూపడం అంటే ఎందుకు మనం ఒక విషయానికి ఒకళ్ళకి వాళ్ళు బాధల్లో ఉంటే మనం సలహా ఇస్తాం. ధ్యానం చేసుకో, మంచి విషయాలు వింటుండు, సజ్జన సాంగత్యం చేసుకో అని. వినరు. చాలామంది వినరు. నాకు ధ్యానం అంటే సరిపడదు. నేను ధ్యానం చేయలేను. అంతసేపు కూర్చోలేను. నాకు అప్పుడప్పుడే అన్ని ఆలోచనలొస్తున్నాయి. ఇలాంటి రీజన్‌లన్నీ చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్తారే గానీ
వాళ్ళు ఎన్ని కష్టం ఉన్నా కష్టం కష్టమే గానీ ఈళ్ళన్నీ చెప్తే మళ్ళీ అయి కూడా వినరు మళ్ళీ. అటువంటి స్థితుల్లో గూడా ఉన్నారు అని జెప్పి చెప్తున్నారనమాట. విజ్ఞానాన్ని నిరాకరించటము, తెలుసుకోవడానికి లేదా అవగాహన చేసుకోవడానికి కూడా విముఖత చూపడము. మరి నిర్ణయాలు తీసుకోలేక తలెత్తిన క్రోధము, మరి నింద, మరి జీవితంలో సమతుల్యత లేకపోవడం వల్ల స్వంత ఆధ్యాత్మికతనే కాదనడము. వాళ్ళకి ఎన్ని విషయాలు తెలిసినా గూడా, మనం తెలియ చెప్పినా గూడా, వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేనప్పుడు, వాళ్ళు ఆ కష్టాలను అనుభవించి, ఆళ్ళ కర్మను తీర్చుకోవాల్సిందే. చివరికి అనే విషయం మనకి క్లియర్‌గా చెప్పడం జరిగిందనమాట. మరి మనం ఏమని భావించుకోవాలి? ఎంతో ఆనందంగా ఎలా ఉండాలి అంటే, మరి నేను ప్రశాంతంగా ఉండాలి, సమతుల్యంగా ఉండాలి, మరి సృష్టికి ఆధారంగా నిలిచి ఉన్న మరి నాలో ఉన్న చైతన్యాన్ని డెవలప్ చేసుకోవాలి. చైతన్యం అంటే, మనలో ఉన్న ఒక విషయం గురించి ఉన్న అవగాహనని, ఎరుకని మనం గమనించుకుంటూ, చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి అని మనకు తెలియపరుస్తున్నారు. ఈ యొక్క చైతన్యమే ఉంటే మనం ఇన్నిన్ని కష్టాలు గానీ, ఇన్నిన్ని అవమానాలు గానీ, ఒకవేళ వచ్చినా వాటిని తట్టుకునే విధానం గానీ, వీటన్నింటి నుంచి కూడా మనం సేవ్ అవ్వచ్చు మాస్టర్స్. మన యొక్క లక్ష్యాన్ని పూర్తి చేసుకొనే మనం ఆత్మలోకాలకు వెళ్ళటం జరిగే అవకాశం ఉంటుంది. మరి నా పరిస్థితులకి నేనే బాధ్యుడిని అని ఎవరనుకుంటున్నారు? ఇంకొకళ్ళ మీదే వాడు నన్ను అట్లా అనటం వల్ల నేను మనోభావాలకు గురయ్యి, నేను ఆత్మహత్య చేసుకున్నాననో, ఏదో ఒకటి ఎదుటి వాళ్ళ మీదే అనేది మెయిన్ పాయింట్ అన్నమాట ఇక్కడ. నా పరిస్థితులకి నేనే బాధ్యుడిని అని అనుకుంటే, ఎదుటి వారిని నిందించాల్సిన అవసరము ఉండదు. వాళ్ళకి వాళ్ళు నిందించుకొని, స్వహింస చేసుకొని, తద్వారా బాధలను అనుభవించాల్సిన అవసరం కూడా ఉండదనమాట. ఆ అంగీకార గుణం లేకపోబట్టే ఇక్కడ సమస్యలు. నేనే బాధ్యుడిని అని చెప్పి వారికి వారే తెలుసుకొని అంటే, వాళ్ళకి విషయం వాళ్ళే అంగీకరించుకోగలిగితే, ఏ సమస్యలు ఉండవని చెప్పి చెప్తున్నారు. మరి ఈ అన్నిటిని గూడా మరి నా చేతుల్లో ఉంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఎన్ని విషయాలు తెలుసుకున్నా కూడా మనకు చివరికి కావాల్సిందేంటంటే ధ్యానమే మనకవసరం. ముఖ్యంగా ఈ ధ్యానం చేసే ఈ యొక్క మన శరీర పార్టుల్లో వెన్నుపూస గురించి మనకి ప్రతి మరి తల సహస్రారం నుంచి మూలాధారం, కాళ్ళు, వేళ్ళ వరకు ఒక వెన్నుపూసని నిటారుగా ఉండగలగాలి అంటే ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో, మరి ఇప్పుడు రోజుల్లో వెన్నుపూసలో ఎన్నెన్నో సమస్యలు, వెన్నుపూస అరిగిందని, మరి డిస్కులు గ్యాప్‌లొచ్చినాయని జెప్పి రాడ్లు వేయడము, ఇట్లా ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి కాబట్టి, మరి వాటి గురించి అన్నన్ని మనోభావాలను దూరం చేసుకోవాలని అంటున్నారు. మరి గుండె గూడా అంతే. వెన్నుపూస వెనకాలుంటుంది, గుండేమో ముందుంటుంది. మరి గుండెకేమో నిరంతరంగా ఎదుటి వారి దగ్గర నుంచి ప్రేమ కోరుకుంటుందంట. ఇట్లా ఇప్పుడు చాలా పెద్ద వయసులో ఉన్నవాళ్ళు అందరూ ఫారెన్‌లో ఉంటుండే వాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీస్ ఉంటున్నారు 90, 80%. సో, వీళ్ళకేమైందంటే వాళ్ళంటూ వాళ్ళు మరి ఇరుగు పొరుగుతోనూ సరిగా ఉండక, వాళ్ళతో సంప్రదింపులు లేక, మరి వాళ్ళ యొక్క సంతానంతో కావచ్చు, రిలేటివ్స్‌తో కావచ్చు, సరైన బంధుబాంధవ్యాలు లేకపోవడం వల్ల, వాళ్ళని ప్రేమగా తిన్నావా? ఏం చేస్తున్నావు? ఆరోగ్యం బావుందా? అని 4 మాటలు పలకరించే అవకాశం కూడా ఇప్పుడు రోజుల్లో ఉండక ఎటువంటి ఆహ్, మనోవేదనలతో హార్ట్ అటాకులు రావడం జరుగుతున్నాయో ప్రతి ఒక్కళ్ళు మనం గమనిస్తూనే ఉన్నాం మాస్టర్. అయన్నీ మనం ఫారెన్ వెళ్లి చదువుకుంటం, లైఫ్ సెటిల్ అవ్వడం అనేది ఒక ఎత్తైతే, ఈ యొక్క మనోభావాల్ని మనం ఆ రకంగా ఎదుగుతున్నాం కానీ, ఈ విషయంలో మనం డౌన్ అయిపోతూ ఉన్నాం. ఎదగడం అంటే అట్లా ఎదగటం అనుకుంటున్నారు కానీ, ఇట్లా ఎదగటం అని చెప్పి అనుకోవటం లేదు. అనుకున్నా కూడా వాళ్ళు చేయలేరు. కొంతమంది అనుకోగలరు. కానీ అక్కడ అమెరికా నుంచి వదిలిపెట్టి ఇండియాకి రాలేరు. ఇటు మధ్యలో వీళ్ళు నలిగిపోతూ ఉండటం వల్ల ఈ యొక్క ప్రేమ మ మరి మధురమైన క్షణాలు వాళ్ళ పిల్లలతో గాని అనుభవించే మధుర క్షణాలు గాని, ఆ యొక్క ప్రేమ తత్వాన్ని గాని, ఆ ప్రేమపూర్వకమైన మాటల్ని కానీ అందరూ కోల్పోతున్నారు. పైపెచ్చు చాలా మంది వృద్ధాశ్రమాల్లో ఉండేవాళ్ళు కూడా ఉంటున్నారు పైపెచ్చు. వాళ్ళకింకా బాధ. అట్లాంటి పరిస్థితుల్లో మనకి గుండెకి కూడా ఎక్కువగా ప్రేమ భావనలు కావాలి అని చెప్తున్నారు. మరి ఈ సృష్టితో నా జీవితంలో సంభాషణ చాలా స్పష్టంగా ఉంది. మరి సృష్టితో మన జీవితంలో అనుసంధానం స్పష్టంగా ఉంటే మనకెందుకిన్ని సమస్యలు? ఎందుకంటే మనిషిలో ఉన్న సొంత మంచిని కానీ, ఔన్నత్యాన్ని గాని అంగీకరించలేకపోవడం వల్ల. ఎదిగే ప్రయత్నం, సంభాషణ చేస్తున్నాం. మరి సృష్టితో మాట్లాడుతున్నాం. మనం ఎందుకు ఈ జీవితాన్ని భూమండలం మీద తెచ్చుకున్నాము? మన యొక్క లక్ష్యాలేంటి అని ఈ విధంగా ఎదగాలని చెప్పి మనం ప్రయత్నించినా కూడా, ఇటువంటి విషయాల్లోనేమో ఎదుగుతున్నాం అని భావిస్తున్నాం గానీ, ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో మనం పడిపోవటం వల్ల, ఆ చిన్నవే పెద్దగా పరిణామం చెంది ఎంతో అనారోగ్య పాలవడం జరిగిపోతూ ఉంది. మరి ఇతరులు ఆశించే విధంగా వాటన్నింటిని కూడా వదిలిపెట్టేస్తున్నామా? వదిలిపెట్టడం లేదు.
మరి నేను ప్రేమింపబడుతున్నానా ఎదురు వ్యక్తితో? ప్రేమింపబడటం లేదు. ఎవరి తెలివితేటలు వాళ్ళవే. ప్రేమంటే అవసరానికి ఓకే. కొంసేపు నైస్‌గా మాట్లాడుతూ వాళ్ళ దగ్గర అట్లా ఉంటాం. మెల్ మళ్ళీ తర్వాత నువ్వెవరు అన్నట్లుగా ఉంటాం. ఇటువంటి ప్రేమలే ఉన్నాయి గానీ, సహజంగా ప్రేమలనేది మనసుని పరిచే విధంగా ప్రేమలనేవి చాలా కోల్పోతున్నామని జెప్పి మన మాస్టర్స్ మనకు తెలియపరుస్తున్నారు. మరి వారికి నా పట్ల ప్రేమపూరితమైన జాగ్రత్తలు తీసుకుంటాను. ఈ జీవితంతో పాటు నేను గూడా సునాయాసంగా సాగిపోతూ ఉంటాను అన్న భావనలు తెచ్చుకోవాలి. అన్న భావనలు తెచ్చుకోవాలి అంటే మరి నిరంతరం మనం ఏ ఆధ్యాత్మిక చింతనలు చేస్తూ ఉండాల్సిందే. మరి నిరంతరం ఇట్లా స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాలు తెలుసుకుంటూ, మరి నలుగురం పంచుకుంటూ, మరి మనం లేచినప్పటి నుంచి మనం ప్రతిరోజు సెల్ఫ్ చెక్ అనుకున్నాం. అది ఈ సెల్ఫ్ చెక్ అనేది మనం భూమి మీద మన శరీరం ఉన్నన్నాళ్ళు అవసరమే. ఇన్నాళ్ళు అన్నాళ్ళని ఒక టైం లిమిటే లేదు. మన శరీరం భూమండలం మీద ఉన్నన్నాళ్ళు మనకి సెల్ఫ్ చెక్ అనేది కంపల్సరీ అవసరమే. మరి ఎందుకంటే మరి పెద్ద పెద్ద ఋషులు, మునులే వాళ్ళ అహంకార చక్రాల నుంచి ఎంతో ఎదిగిన తర్వాత కింద పడిపోయి వాళ్ళు నిమ్న స్థాయిలోకి వెళ్లారని చెప్పుకుంటుంటారు. మరి వాళ్ళంత సాధన మనం చేసేవాళ్ళం కాదు గదా! మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? అందువల్ల మనం నిరంతరం గూడా ఈ సెల్ఫ్ చెక్ అనేది గానీ, ఈ బుక్స్ రీడింగ్ కానీ, సజ్జన సాంగత్యాలు గానీ, మరి పంచుకోవడం గానీ, ముందు ఏదో ఒక విషయం ఒక్క విషయమైనా మనం ఆచరించుకుంటున్నామా అనే ఒక నోషన్ కానీ మనం అందరం గూడా కల్పించుకోవాలి అని జెప్పి చెప్తున్నారనమాట. మరంతే గదా! సునాయాసంగా సాగుతున్నాను అంటే, మరి సునాయాసంగా సాగితే అద్భుతమే. ఆ ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాల్సింది కూడా. సునాయాసంగా సాగాలి అని జెప్పి నిరంతరం మనం మనసులో జ్ఞప్తికి పెట్టుకోవాలి. సునాయాసంగా ఉన్నాము అని పాజిటివ్‌గా థాట్ ఇచ్చుకోవాలి. సునాయాసంగా తేలిగ్గా ఎటువంటి మనోభావం లేకుండా, ఎటువంటి ద్వేషభావం లేకుండా, అసూయ లేకుండా అంటారు కదా! మరి అరిషడ్ వర్గాలను జయించాం, అరిషడ్ వర్గాలను జయించాలని చెప్పని. మరి, మరి అరిషడ్ వర్గాలు ఇవే కదా! మరి కామం, క్రోధం, లోభం, మోహం, మదమాత్సర్యాలు మరి ఇయన్నీ కూడా లిమిటేషన్స్‌లో ఉంటే బావుంటుంది. ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిందే ఈ యొక్క జీవన విధానానికని మనం చెప్పుకుంటమే సరిపోతుంది గానీ, ఈ అరిషడ్ వర్గాల్ని మనం నిజంగా జయించామా? ఈ జయించటం వల్ల మన యొక్క మానసిక తత్వాలు ఎలా ఉంటున్నాయి? అనే విషయాల్ని మనం నిరంతరం పరిశీలించుకోవాల్సిందే అనమాట. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మన క్షేత్రాల్లో ఉన్నామా? మన తత్వాల్లో ఉన్నామా? మరి ఇది మన యొక్క చైతన్యాల్లో ఉంటున్నామా? చక్రాల్లో ఉంటున్నామా? ఎందుకంటే ప్రతిదీ కూడా మన యొక్క స్థితిగతులను తెలియపరిచేదే. చక్రాలంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు. క్షేత్రాలే మన వాక్క్షేత్రాలు. మరి ఈ చైతన్యాల ఎరుకలంటే మరి ఎన్నో రకాల ఎరుకలున్నాయన్నమాట. 10 రకాల చైతన్యపు ఎరుకలున్నాయి. మరి ఇయన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం మేడం. అందువల్ల మనకి ఇంకొక ప్రేమపూర్వకమైన ఒక సలహా ఇవ్వడం జరిగింది. అది తెలుసుకుందాం ఈ పూట. అది తెలుసుకోవడం ద్వారా మనం ఈ రోజున ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవడం కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇది కంప్లీట్ అవ్వడం అనేది ఎప్పటికే ఉండకపోవచ్చు. మనల్ని మనం చెక్ చేసుకుంటానికి ఇదొకటి చాలా బావుందనమాట. దీన్ని ప్రేమ చికిత్స అన్నారు. ఏంటి ప్రేమ చికిత్స అంటే, నేనున్న ఈ జీవితపు అనంత తత్వంలో అంతా సవ్యంగా, ఒకటిగా సంపూర్ణముగా ఉంది. మరి నాకు తెలిసిన అందరితోనూ నేను ఎంతో సామరస్యంగా, ఎంతో ప్రేమ భావంతో సమతుల్యమైన జీవితాన్ని గడుపుతున్నాను. మరి నా హృదయంలో అనంతమైన ప్రేమ దాగి ఉంది. మరి ఆ అనంతమైన ప్రేమని ఇంకొకళ్ళకి పంచుతున్నానా? ఆ అనంత ప్రేమతత్వాన్ని నేను కలిగి ఉన్నానా? లేకపోతే కలిగేలాగా మనం ప్రయత్నం చేయాలి. మరి ఈ ప్రేమ నా శరీరాన్ని, నా మనసుని, నా హృదయాన్ని, మరి నా చైతన్యాన్ని, మరి నా ఉనికిని కూడా తెలియపరిచేలాగా ఎన్నో రకాలైన కోణాల్లో వ్యాపించి ఉంది. ఎన్నో రెట్లయి వ్యాపించి ఉంది అని మనం భావించుకోవాలనమాట. అంటే సెల్ఫ్ మోటివేషను అట్లా అంటారు గదా! ఇట్లా భావించుకోవాలి. బీ పాజిటివ్. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నీ ఆలోచనలే నీకు మన దారిని చూపిస్తే సృష్టింపబడతాయి. ఇవన్నీ గూడా ఈ యొక్క మోటివేషన్ ఎట్లాగో మనలో ఈ ప్రేమ భావాలు నిండుకుంటున్నాయి. ఈ ప్రేమ భావాలతో మనం ఉంటున్నాము. నిరంతరం అలా జీవనం సాగిస్తున్నాము. అని మనం మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉండాలి. ఎదుటి వారిని కూడా ప్రేమించుకుంటూ ఉండాలి. మనకి నేను ఈరోజు ఒక పాయింట్ విన్నా మేడం. మనం భూమండలం మీద జన్మ తీసుకునేటప్పుడు చాలామంది వాళ్ళ యొక్క కర్మానుసారం వాళ్ళు పైలోకాల నుంచే కిందకొచ్చేటప్పుడు మరి ఎటువంటి తల్లి కావాలి, ఎటువంటి బిడ్డలు కావాలి, ఎటువంటి ఇరుగు పొరుగు కావాలి, సమాజం కావాలని ఎంచుకొని వస్తారని అంటున్నప్పుడు ఒక ఆవిడని అడగడం జరుగుతుందంట. ఏమని? మరి నీకు కర్మలు చాలా ఉన్నాయి.
నీకు అంగవైకల్యం కల అబ్బాయి కానీ, పోనీ గుండెల్లో హోల్స్ అంటే పుట్టగానే కొంతమంది చనిపోతారు చూసారా? మరి చాలా బాధ గదా! ఆ బాధను అనుభవించి ఆమె తీర్చుకోవాలిగా. అంటే ఎటువంటి బిడ్డ కావాలా? మరి కొన్నాళ్ళు బతికి నీకంటి ముందు ఆనందంగా ఉండి ఇట్లా పోవాలని ఇట్లా రకరకాల ప్రశ్నలేసినప్పుడు, ఆ ఆవిడ ఏం చెప్తదని ఎదురు చూసాననమాట నేను. కానీ నా ఆమె యొక్క కర్మలను అంగీకరించి ఎటువంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే నేను స్వీకరిస్తాను, అంగీకరిస్తాను అని చెప్పని ఒప్పుకుందంట. ఒప్పుకుంటే అప్పుడు వీళ్ళని సెలెక్ట్ చేసేవాళ్ళు ఏమని అన్నారు ఈమెని, ఈవిడ ఎంత సదాత్మ, ఈమె ఎంత అంగీకార గుణాలున్నాయి ఈవిడలో, ఎంత మంచి ఉన్నతమైన స్వభావాలు కలది. ఈమె ఇంతటి ఈమె ఒప్పుకొని అంగీకరించింది కాబట్టి, ఈమె కర్మల్ని కొంచెం తగ్గిస్తున్నాము అని చెప్పని ఆమెకి మిగిలిన ఆ కర్మకు తగ్గ ఉన్న పరిస్థితులు గల వాతావరణంలో జన్మని ఇవ్వడం జరిగిందంట. మళ్ళీ ఆమె భూమి మీదకొచ్చిన తర్వాత ఆమె ఎట్లా మారిపోతుంది తర్వాత సంగతి. అక్కడే ఆమెకు అంగీకార గుణాలు అలా ఉన్నాయంటే, ఆ అంగీకార తత్వాలు మరి ఆత్మలోకాల్లోనే ఉండాలా, మరి భూలోకంలోనే ఉండాలా అనే పాయింట్ మనం తెలుసుకునే అంగీకరించే గుణం ఉంచుకుంటం వల్ల మన కర్మల్ని గూడా తొలగించుకోగలము. మరి ఎంతమందికి చాలా మంది ఏమనుకుంటారు, నా కర్మ కాకపోతే తన దురదృష్టం కాకపోతే, ఇట్లాంటి మాటలే మనం వింటా ఉంటాం కదండీ! సహజంగా ఇంత విషయాలు తెలియకపోతే ఎవరైనా అదే అనుకుంటాము. కానీ తెలిసిన తర్వాత కనీసం మనం అట్లా ఇలా రావాలని మనం కోరుకోకపోయినా, ఉన్న పరిస్థితులకైనా సరే కొంచెం మరీ ఎక్కువగా పదే పదే ఆలోచించి మరి మానసికంగా బాధపడకుండా ప్రయత్నించడం కోసం మనం ఇయన్నీ వింటూ ఉండాలి కాకపోతే. వింటూ ఉండబట్టి కొంచెమన్నా స్ట్రాంగ్ అవుతాం. ఈ పాయింట్ నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి అసలు. 5 రకాల తత్వాలు చెప్పాడాయన. పిల్లల్లో ఇటువంటి లోపాలుంటాయో, అన్ని లోపాలు గల వ్యక్తి ఉన్నా కూడా ఓకే అని చెప్పనిందంటే, ఇంకా అసలు ఆమె ఎంత సదాత్మో, ఆమె ఎంత జ్ఞానం. మరి ఆహ్, అందుకు నా శరీరం ఎంత ప్రేమతో, మరింత శక్తితో, ఆరోగ్యంతో స్పందిస్తూ ఉంది అని మనం భావించుకోవాలి. మరి ఈ గదిలోకి ప్రవేశించిన ప్రేమ భావాన్ని, అంటే గదిలోకంటే మన హృదయ గదిలోకి, మన హృదయాంతరాళాల్లోకి ప్రవేశించిన ఆ యొక్క ప్రేమతత్వము, ఆ యొక్క గుణాలు మనం మరి నిలబెట్టుకునే తత్వంగా మనం మారాలి. ఈ యొక్క గుణాల్ని ఇంకొకరికి మనం పంచాలి. మన గుండె ఎంతో స్వస్థతగా ఉంటే, మరి టోటల్ శరీరము మన యొక్క బ్రెయిన్ సెల్స్ వల్ల అది ఇచ్చే రిలేషన్స్ వల్ల ఎట్లా పనిచేస్తుందో, గుండె గూడా 2 ఒకటే దానికొకటి రిలేటెడ్ అనమాట. ఇది పని చేయాలంటే ఇది ఉండాలి. ఇది చేయాలంటే ఇది ఉండాలి. అందువల్ల దేనికైనా సరే ఆ యొక్క ప్రేమ భావనలు, అంగీకరించే గుణాలు, సామరస్యంగా ఉండేది, ఎప్పటికప్పుడు గూడా ఒకళ్ళనొకళ్ళు మరి ప్రేమతత్వాలతో ఉండి, రాజకీయ తత్వంగా ఉండకుండా, స్వచ్ఛమైన ప్రేమతోనే కలిగి ఉండే స్నేహం కావచ్చు, భార్యాభర్తల సంబంధాలు కావచ్చు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎటువంటి వారైనా కావచ్చు. ఇటువంటి ప్రేమతత్వంతోనే మరికి ఈ జీవనాల్ని కొత్తగా మనం ముందడుగులు వేయాలి అని చెప్పి మనం నిర్ణయించుకోగలగాలి. మరి ప్రేమించుకుంటున్నాము అనుకుంటున్నాము. నిజంగా ప్రేమించుకోగలుగుతున్నామా? ఆ స్థాయిలో మనం ఉన్నామా అని చెప్పి చూసుకోవాలి. లేదు అంటే పెంపొందించుకోవాలి. మరి కావున అందరి రీతి, ఒకే ప్రవర్తన తీరు ఒక్కటేలా ఉండదు కాబట్టి, ఒకటేలా ఉండకపోయినా ఈ ప్రేమతత్వాలు పెంపొందించుకోవాలి అని ఎటువంటి మనస్తత్వం కలవారైనా సరే ప్రయత్నించొచ్చు. వీళ్ళే ప్రయత్నం చేయాలి అని అంటూ లేనే లేదనమాట. అందువల్ల మరి ఏదైతే ఇస్తానో, అంటే నేను ప్రేమనిస్తే ప్రేమే తిరిగి వస్తుందని అంటారు గదా! మనం ఏదిస్తే అదే వస్తుంది. మనం అది ఆలోచిస్తే అదే మనకి వస్తుందని. అట్లాగే మనం ప్రేమనిస్తే మనకు ప్రేమే వస్తుంది తిరిగి అనే విధంగా మీరు అటువంటి విధంగా తయారవ్వాలి. మిమ్మల్ని చూస్తే ఈవిడ ఎంత ప్రేమబోరు మనం ఒక్కొక్కళ్ళు అనుకుంటాం. వాళ్ళని చూడగానే కొంతమంది అనిపిస్తారన్నమాట. ఎంత ప్రేమతత్వంగా ఉంది ఈవిడ. ఎంత ఆ మాట ఎంత కరుణాభరితంగా ఉంది. ఎంతో సాత్వికంగా, అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళతోనూ అటువంటి విధంగానే ఉంటారు. అనుకున్న వాళ్ళతోనూ అటువంటి విధమైన ప్రేమతత్వంతోనూ ఉంటారు. కానీ ఆ తత్వాన్ని మనం పెంపొందించుకోవాలి అని చెప్పి అటువంటివి మనం పోల్చుకోగలగాలి. మిగతా విషయాలు పోల్చుకొని ఆహ్, సమపాలు కాకుండా ఇటువంటి ప్రేమతత్వం గలవారు మరి సమాజంలో బయటకు వెళ్ళినప్పుడు మన రకరకాల వాళ్ళు కొంత తారసపడతారు కాబట్టి, ఇటువంటి వాళ్ళు తారసపడ్డప్పుడు ఓకే. మనం ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. మన ప్రేమపూరిత గుణాలు మనం పెంపొందించుకోవాలని మనం ప్రయత్నించాలి. అయితే మరి గత అనుభవాలను పూర్తిగా క్షమించేస్తున్నాను, పూర్తిగా విసర్జించేస్తున్నాను అని చెప్పి అనుకోవాలి. విసర్జించడం అంటే మనలోని మలినాలన్నిటిని కూడా మనం తొలగించుకోవడం అనమాట. మానసిక మలినాలు, శారీరక మలినాలు అనుకుంటాం. అందువల్ల నేను సర్వ స్వతంత్రుడవుతాను.
నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కనుక ప్రతి క్షణంలోనూ నేను పూర్తిగా ఆనందంగా జీవిస్తున్నాను. మరి ఈ ప్రతి క్షణాన్ని మంచిగా అనుభవిస్తూ మరి ఎంతో భవిష్యత్తుని క్షేమకరంగా, ఉజ్వలంగా, ఆనందదాయకంగా ఉంటుందని భావిస్తాను. ఎందుకంటే ఈ క్షణంలో ఈ సృష్టికి ముద్దు బిడ్డను అని భావించాలి. తల్లికి బిడ్డ ఎంత ముద్దు బిడ్డని భావిస్తామో అలాగే ఈ సృష్టికి మనం ముద్దు బిడ్డలము. ఇటువంటి అవగాహన పెంచుకోవాలి. ఇటువంటి చైతన్యాన్ని మనం పెంపొందించుకోవాలి. ఈ సృష్టి నన్ను ఇప్పుడు ఎప్పుడు ప్రేమగా చూసుకుంటుంది. మరి నా ప్రపంచం సరిగ్గా అంతా సవ్యంగానే ఉంది. మరి ఇక్కడ ఏమన్నారు? ఇప్పుడు నన్ను సృష్టి బాగా ప్రేమగా చూసుకుంటుందని చెప్పని అన్నారు. సృష్టి ఎప్పుడు ప్రేమగానే చూసుకుంటుంది. ఆ చూసుకుంటున్న ఆ ప్రేమతత్వాన్ని మనమే గ్రహించలేకపోతున్నాము అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం పిరమిడ్ జర్నీలో మనం సాధనలు పెంచుకుంటున్న వాళ్ళం. ప్రతి ఒక్కటి నేను అంతా విశ్వం మీద వదిలేస్తున్నాను. విశ్వమే చూసుకుంటుంది. మరి విశ్వమే కనెక్ట్ అవుతుంది ధ్యానంలో. విశ్వం ద్వారా ప్రతి ఒక్క సమస్త పనులు మనకు జరగబడుతున్నాయి అని చెప్పి అంటున్నాము. ఈ సృష్టిలో ఎన్నో మరి ప్రకృతులు ఉన్నాయి. ఎన్నో రకాలైన జీవజాలాలు ఉన్నాయి. ఇయన్నీ కూడా సృష్టి వల్లే వచ్చినియి. మరి ఈ యొక్క విశ్వం ద్వారా మనం పొందుతున్నాం అని మనం అనుకుంటున్నామా లేదా? మరి అది ప్రేమగా చూసుకుంటున్నట్లేగా. మనం ఏ కష్టాలు పడకుండా మరి ఎన్ని రకాల ఆహార పదార్థాలు మనకు సృష్టింపబడ్డాయి. ఎన్ని రకాలైన జీవన విధానాలు మనకి ఇవ్వబడింది. ఎంత ప్రేమే కదా! ఈ ఈ ఇది ప్రేమ అని మనకు తెలియట్లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. అందువల్ల ఈ ప్రేమ అనేది మన సృష్టి మీద అలాగే ప్రేమగా ఉండాలి. మనం సృష్టికి మనం ముద్దు బిడ్డలం అని చెప్పి భావించే తరంగా ఉండాలి. అలాగే మన పిల్లల్ని కూడా మనం ఎంతో ముద్దు బిడ్డలుగా పెంచుకొని జ్ఞానవంతులుగా ఎదిగించుకోవాలి అని చెప్పి మనం ప్రయత్నించాలి అని చెప్పడం జరుగుతుందనమాట. అలాగే మరి ఈ విధంగా ఈ రోజున మరి శారీరక వ్యవస్థలు, మానసిక అవస్థలు మరి వాటికి ఆధ్యాత్మిక చికిత్సలు ఏ రకంగా ఉండాలి అనే విషయాన్ని మనం ఎగ్జాంపుల్స్ ద్వారా కావచ్చు, సొంత అనుభవాల ద్వారా కావచ్చు, మరి పరమ గురుమండలి మన పుస్తకాల ద్వారా ఇచ్చే జ్ఞానం వల్ల కావచ్చు, మనం తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. కనీసం ఒక్కటన్నా కూడా మనకి ఏం అవసరమో కనీసం తీసుకోగలిగిన మనం ప్రయత్నిస్తూ ఉండాలని నేను అందరినీ కూడా వాంఛిస్తున్నాను మేడం. ఎందుకంటే ఈ అనుభవాలు, నా అనుభవాలు కూడా ఎన్నో ఉన్నాయి. నేను సాధించాను కాబట్టి అందరూ కూడా సాధించాలని ఒక ఉద్దేశంతో నేను అందరికి తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే నేను సాధించాను ఎందుకు చెప్తున్నాను? మామూలుగా అయితే నాకు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇంకొకరిని ఇన్‌స్పైర్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవడం తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ప్రయత్నించింది. నేను ప్రయత్నించలేనా? అలా తీసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే, మన సొంత ఇప్పుడు ప్రతిసారి మనకి ఎక్కడికెళ్ళినా కూడా సొంత అనుభవాలే వింటాను నేను అని చెప్పి అంటూ ఉంటారంట. మరి అనుభవాలు తెలుసుకోవటం వల్లే గదా! మరి నా గొప్ప నేను చెప్పుకోవడంటే బాగోదులే, వాళ్ళకేం చెప్తానని వాళ్ళలో వాళ్ళే దాచిపెట్టుకుంటే ఎలా తెలుస్తుంది? ఇంకొకళ్ళకి మనం ఎలా ఇన్‌స్పైర్‌గా ఉంటాము? ఉండం కదా! సో, మనం ఈ విషయాలన్నింటిని కూడా మనం ఇటువంటి భావనలతో తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఒకళ్ళ అనుభవాలను ఇంకొకళ్ళని మరి ప్రేరేపితం చేయడం ద్వారా ఎంతో కొంత గ్యారంటీ ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. నిరుపయోగం అయితే ఎంత మాత్రం కాదు. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచిచ్చిన పరమ గురుమండలందరికీ మన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌కి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి మహావతార్ బాబా గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి మన పత్రి సార్ యొక్క గురువు గారికి సదానంద యోగి గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. నాకు ఈ జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ మరి రంగనాథ్ సార్‌కి, మరి ఈ యొక్క ప్రోగ్రామ్‌ని నిర్వహిస్తున్న లలిత మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. థాంక్ యూ సో మచ్.